బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఫైనల్ గా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నివేదికలో కూడా పేర్కొన్నారు. ఇక పోలీసులు MDMA మెడికల్ రిపోర్ట్స్ కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వివరించారు. ఛార్జ్ షీట్ లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హేమ మీడియాతో మాట్లాడుతూ ఛార్జ్ షీట్ లో నా పేరున్నట్లుగా తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేను అసలు శాంపిల్సే ఇవ్వలేదు, నేను డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసిరింది. ఓవైపు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొనడం, మరోవైపు హేమ మాత్రం డ్రగ్స్ తీసుకోలేదంటూ ఛాలెంజ్ చేయడంతో ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు అగ్రహార జైల్లో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉందని తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ NDPS స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇక డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమను సస్పెండ్ చేయగా ఆగస్టులో ఆ సస్పెన్షన్ ఎత్తేసింది.